హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు వేడివేడి అన్నం వేడివేడి సాంబార్తో పాటు గుత్తొంకాయ కూర ఎలా చేయాలి అనేది చూద్దామండి. నాదైతే చాలా ఫేవరెట్ అండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గుత్తొంకాయ మ్యాక్సిమం అందరికీ కూడా నచ్చుతుంది, కానీ నేను కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తాను. ఈ కర్రీ చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్లో కూడా పెట్టండి. ఫస్ట్ అయితే నేను ఒక కళాయి తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. ఇది ఇలా కలుపుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో బోల్డ్ అని కొత్తిమీర వేసుకోవాలండి. నార్మల్గా కూడా నేను ఏ కర్రీస్ చేసినా, ఈ పప్పు సాంబార్ ఏది చేసినా కొత్తిమీర కొంచెం ఎక్కువే యూజ్ చేస్తా. బట్ ఈ కర్రీలోకి అయితే కొత్తిమీర చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇందులోనే మనకి కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎంత మనం సాల్ట్ వాడతాం అనే దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం కూడా అలానేనండి. మీరు ఇంట్లో కారం ఎలాగా తింటారో అని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ కర్రీకి ఎంత పడుతుందో మొత్తం ఇప్పుడే మనం వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెంసేపు తర్వాత మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇగో ఇలా పేస్ట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ బ్రింజల్ తీసుకొని బ్రింజల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని దీన్ని ఒక క్లాత్తోని క్లీన్ చేసుకున్న, వాటర్ లేకుండా. నెక్స్ట్ ఈ బ్రింజల్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఫుల్ కట్ చేయకుండా, ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కుచ్చులు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో ఫిల్ చేసుకోవాలండి. అన్ని బ్రింజల్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే వెళ్ళాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బ్రింజల్ని కూడా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఇది మగ్గడానికని మూత పెట్టేసుకున్నానండి. ఇది మగ్గిన తర్వాత ఇగో ఈ కలర్లో కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి మనం కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది కర్రీ అయితే, ఎందుకంటే బ్రింజల్ అంతా కాడలు గట్ట కట్ చేయలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కర్రీ అవ్వడానికి. వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ మిగిలినది మొత్తం బ్రింజల్ ఏగిపోయింది అనే టైంలో మిగిలిన పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. స్టార్టింగే మనం పేస్ట్ ఎందుకు యాడ్ చేసుకోము అంటే మాడిపోతుందండి. అందుకే స్టార్టింగ్ పేస్ట్ అస్సలు యాడ్ చేయము, లాస్ట్లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇది కొంచెంసేపు తర్వాత ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇగో ఇది ఎంత వేసుకున్నాను నేను, ఒక కప్పుడు వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ పులుసు వేయడం వల్ల, పుల్ల వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది చింతపండు వేసేటప్పుడు కొంచెం తీపి కూడా యాడ్ చేస్తుంటారు. మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. చిన్న బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు లైట్గా. బట్ నేనైతే అసలు ఏమీ యాడ్ చేయలేదు. ఇలా కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. కొంచెంసేపు తర్వాత పులుపుది పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమండి. సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా సింపుల్, కొంచెం టైం పడుతుంది అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.